మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అనిల్ చోక్రాను సిట్ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనిల్ చోక్రాను తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చోక్రాను సిట్ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు. మొదటి రోజు విచారణలో అనిల్ చోక్రా నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. చోక్రా విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేపీని అడిగి తెలుసుకుందాం. జేపీ, చోక్రా విచారణ వివరాలేంటి? కొద్దిసేపటి కిందటే వైద్య పరీక్షల అనంతరం అనిల్ చోక్రాను విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణ ప్రస్తుతం జరుగుతుంది. రెండో రోజు విచారించేందుకు ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేసినట్టు తెలుస్తుంది. నిన్న అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన క్రమంలో ఈ రోజు మిగతా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా మద్యం ముడుపుల నగదు ఏ మార్గాల్లో తరలింది, అదేవిధంగా అనిల్ చోక్రాకి ఎవరెవరు పరిచయం అయ్యారు, ఏ విధంగా ఆ లావాదేవీలు నడిచాయి, ఎంతకాలం నుంచి ఈ లావాదేవీలు నడిచాయి, ఎన్ని కోట్ల రూపాయల మేరకు ఈ నగదుని బదిలీ చేశారు, ఏ రూపాల్లో బదిలీ చేశారు, ఎక్కడెక్కడికి తరలించారు అనే విషయాలన్నింటినీ నిశ్చితంగా ఇటు సిట్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవైపు వీళ్ళకి ఉన్నటువంటి ఆధారాలని పరిశీలిస్తూ ప్రశ్నలు తయారు చేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల్ని ఇటు అనిల్ చోక్రాని అడిగి అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలని సరిపోల్చుకుంటూ ఇంకా కొన్ని ఆధారాల కోసం ఏం చేయాలనే విషయాన్ని సిట్ అధికారులు చర్చిస్తూ ఉన్నారు. మొత్తం మీద కొంత కీలక సమాచారం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు అనే విషయాలు కూడా కొంతమేర తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా చాముండేశ్వరి, అదేవిధంగా కొన్ని కంపెనీల పేర్లు నిన్న బయటపడిన పరిస్థితి అయితే ఉంది. చేతన్ కుమార్ అనే వ్యక్తి ఇటు అనిల్ చోక్రాని కలిశాడని, కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ కుదిరింది. ఇందులో మద్యం డిస్టిలరీ నుంచి వచ్చినటువంటి నగదుని షెల్ కంపెనీల ద్వారా విత్డ్రా చేసిన అనంతరం కమిషన్ అనిల్ చోక్రాకు కొంత కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ పోను మిగతా నగదుని కొంత నగదుగా మరికొంత బంగారం రూపంలో మళ్ళా చేతన్ కి పలు మార్గాల ద్వారా ఇవ్వటం, వాటిని గతంలో ఉన్నటువంటి పెద్దలకు చేర్చడం జరుగుతుందని, సుమారు 78 కోట్ల రూపాయల మేర తనకు సంబంధించిన కంపెనీలో నగదు వచ్చింది. దాన్ని మార్చి ఇచ్చానని అనిల్ చోక్రా తెలిపారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు గుర్తించిన వాటిల్లో సుమారు 35 కంపెనీలను రన్ చేస్తున్న షెల్ కంపెనీలను ఇటు అనిల్ చోక్రా తన అధీనంలో ఉంచుకున్నాడని తెలుస్తోంది. 32 కంపెనీలు ఈ మద్యం కుంభకోణం సంబంధించిన నగదుని బదిలీ చేసేందుకు వినియోగించాడని ప్రాథమికంగా సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ 2-3 దఫాలుగా, అంటే 2-3 లేయర్లుగా వీళ్ళు నగదు తరలించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా డిస్టిలరీ కంపెనీల నుంచి మద్యం డిస్టిలరీ నుంచి ఇటు 4-5 అకౌంట్లలోకి మారటం, ఆ అకౌంట్లలో ఉన్నటువంటి నగదుని ఇది షెల్ కంపెనీల్లో చిన్న మొత్తాల్లో వాటిని విభజించి వాటికి పంపించడం, ఆ తర్వాత ఆ కంపెనీల ద్వారా ఈ నగదుని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ కంపెనీలకు సంబంధించిన యజమానులు కూడా చాలా కొంతమంది అందులో పేదవాళ్ళుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే అనిల్ చోక్రా కొంతమందికి డబ్బు ఆశ ఎరచూపి వాళ్ళ నుంచి ఈ నగదు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరున కంపెనీలు ఏర్పాటు చేయటం, ఆ లావాదేవీలన్నీ అనిల్ చోక్రా చూస్తూ ఉంటాడు. ఇది అనిల్ చోక్రా చాలా కాలం నుంచి ఈ విధమైనటువంటి దందా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి గతంలో ఏ కేసులు ఉన్నాయని ఆరా తీశారు. ఈడీ పలుసార్లు ఇటు అనిల్ చోక్రా పైన కేసు నమోదు చేయటం, అరెస్ట్ చేయటం కూడా జరిగిందని గుర్తించారు. అయితే చాలా కాలంగా అనిల్ చోక్రా ఈ డబ్బు అక్రమ రవాణా, హవాలా మార్గం, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం, తెల్లధనాన్ని నల్లధనంగా మార్చడం, ఇవన్నీ చాలా స్లోగా చేస్తూ ఉంటాడని
తెలుస్తుంది. మొత్తం మీద ఈ ముంబైకి చెందినటువంటి వ్యాపారి నుంచి మరి కీలక సమాచారం రాబట్టేందుకు ఇటు సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపు కూడా ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఉంది. రేపు సాయంత్రం ప్రశ్నించిన తర్వాత కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలుకి తరలిస్తారు. ధన్యవాదాలు జయప్రకాష్.